ఏమున్నాయిరా గ్రాఫిక్స్, ఫైట్స్ సూపర్ కదా. ఇదేదో హాలీవుడ్ సినిమాలో ఉందిరా. ఇది ఒకప్పటి మాట. అబ్బా ఏముందిరా సోది. ఈ సినిమాలో అవే గ్రాఫిక్స్, అవే ఫైట్లు, ఇదేదో హాలీవుడ్ సినిమాలో ఉందే. ఇది ఇప్పటి మాట. ఎందుకు డిఫరెన్స్? మామూలుగా అయితే సినిమాలలో హాలీవుడ్ సినిమాలు ఇండియాలో సూపర్ స్పెషల్. హాలీవుడ్ సినిమాలో ఉండే రియలిస్టిక్ గ్రాఫిక్స్, ఫెంటాస్టిక్ విజువల్స్ ఇండియాలో ఉన్న ఆడియన్స్కు ఎప్పుడూ క్రేజే. కానీ ఇప్పుడు అదే హాలీవుడ్ సినిమా ఇండియాలో హాఫ్ మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోతుంది. ఒకప్పటి స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, అవెంజర్స్ ఈ సినిమాల కోసం థియేటర్స్లో క్యూలు కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 2024లో హాలీవుడ్ సినిమాలు భారత్ బాక్స్ ఆఫీస్లో జస్ట్ 8% వాటాను మాత్రమే సాధించాయి. గత 10 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ. అదే 2019లో ఈ షేర్ 15% ఉండేది. ఓర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన సర్వే ప్రకారం గత 10 ఏళ్లలో ఇండియన్ సినిమా ఆడియన్స్ ఇంట్రెస్ట్ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు హాలీవుడ్ యాక్షన్ బ్లాక్ బస్టర్ సూపర్ హీరో సినిమాలు అంటే ఇండియన్ ఆడియన్స్కు పిచ్చి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కొరియన్ డ్రామాలు, వెరైటీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, అంతెందుకు రీజనల్ ఇండియన్ సినిమాలు కూడా ఈ హాలీవుడ్ సినిమాలను బీట్ చేస్తున్నాయి. భారతీయ ప్రేక్షకులు ఇప్పుడు వెరైటీ సినిమాల కోసం చూస్తున్నారు. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా, చక్కని కామెడీ, కొంచెం రొమాన్స్, ఇంకొంచెం యూనిక్ స్క్రీన్ ప్లే, ఇలాంటివి ఇండియన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు సూపర్ హీరో సినిమాలు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో సగం షేర్ను సొంతం చేసుకునేవి. ఇంకా చెప్పాలంటే ఇండియన్ బడా బడా స్టార్స్ తమ సినిమాల రిలీజ్లను హాలీవుడ్ సినిమాల రిలీజ్ తర్వాత లేదా ముందు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. 2018లో హాలీవుడ్ సినిమాలు భారత్లో 50% ప్రాఫిట్ చేసుకున్నాయి. కానీ అదే 2024 నాటికి ఈ షేర్ 27%కి పడిపోయింది. ఎందుకంటే ఓవైపు హాలీవుడ్ సూపర్ హీరో కథలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. ప్రతి సినిమాలో అవే టేక్లు, మాస్క్లు, ఒకే తరహా యాక్షన్ సీన్స్, ఇవి ఇప్పుడు బోర్ కొట్టేస్తున్నాయి. మరోవైపు హాలీవుడ్ సినిమాలలో కథలు అస్సలు ఉండడం లేదు. అందుకే హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ఇండియన్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాయి. అంతేకాదు హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్గా ఉండడం, స్క్రీన్ ప్లే మొత్తం ఊహించిన విధంగా ఉండడం, టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉండడం వంటి రీజన్స్ వల్ల ఇండియన్ ఆడియన్స్ థియేటర్కు వచ్చి హాలీవుడ్ సినిమాలు ఇంతకు ముందులా చూడాలనుకోవట్లేదు. ఉదాహరణకు డిజ్నీ రీసెంట్గా విడుదల చేసిన స్నో వైట్ సినిమా. ఈ సినిమా ప్రపంచమంతా మెచ్చుకున్న భారతీయ ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. $270 మిలియన్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో కేవలం $193 మిలియన్ మాత్రమే సంపాదించింది. భారత్లో అయితే తొలి వారంలో కేవలం 4.54 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ భారత్లో 438 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ రెండు సినిమాల రిజల్ట్స్ ఇండియాలో హాలీవుడ్ సినిమా పరిస్థితిని చూపిస్తుంది. అంతేనా, ఓటీటీలు కూడా ఓ కారణం. వీటి వల్ల ప్రపంచంలోని ప్రతి మూవీ ఇండస్ట్రీ ఎంతో కొంత నష్టపోయింది. ఇండియాలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లు కొన్ని వేల కొలది కొరియన్ డ్రామాలు, రీజనల్ సినిమాలు, అలాగే అంతర్జాతీయ కంటెంట్ను థియేటర్ కంటే ముందే ఇండియన్ ఆడియన్స్ ఇంట్లోకి తీసుకువచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్కు వెళ్లే బదులు ఇంట్లోనే ఈ కంటెంట్ను ఎంజాయ్ చేస్తున్నారు. గోవర్ స్ట్రీట్ అనాలిటిక్స్ ప్రకారం 2024లో హాలీవుడ్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్ 11.5% తగ్గి $30 బిలియన్ చేరింది. సినిమాలు త్వరగా స్ట్రీమింగ్లోకి వచ్చేస్తుండడం కూడా థియేటర్కు వచ్చే జనాన్ని బాగా తగ్గిస్తోంది. ఇవన్నీ కూడా ఒకెత్తైతే మన భారతీయ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు గట్టి పోటీ ఇస్తోంది. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాలైన బాహుబలి, RRR లాంటివి ఒక్క ఇండియన్ ఆడియన్స్కే కాదు, హాలీవుడ్ డైరెక్టర్స్కి కూడా పిచ్చెక్కేస్తోంది. అంతలా ప్రపంచమంతా మెచ్చుకున్న మన సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలను కూడా డామినేట్ చేస్తున్నాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హాలీవుడ్కి వెళ్ళి గ్రాఫిక్స్ చేయించుకునే మనం ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు మన దర్శకులు, కథలు, నటుల కోసం చూస్తున్నారంటే మన రేంజ్ ఏంటో అర్థమవలా. బ్యాట్మెన్, స్పైడర్ మ్యాన్, అలాగే అవెంజర్స్ ఇంకెవరైనా కావచ్చు, కానీ మన బాహుబలి ముందు అందరూ దిగదుడిపే.